హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను ఈ అందమైన పువ్వుల మొక్క గురించి చెప్తాను. కనకాంబరం మొక్క గురించి మాట్లాడుకుందాం. కనకాంబరం పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి కదా. ఇలా గుత్తులు గుత్తులుగా మొక్క నిండా పువ్వులు పూస్తే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి ఈ పూలంటే. ఈ వీడియోలో నేను కనకాంబరం మొక్కను ఏ విధంగా మన ఇంట్లో ఈజీగా పెంచుకోవాలో కొన్ని కేర్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ మొక్కను ఏ లొకేషన్లో పెట్టి పెంచుకోవాలి, వాటరింగ్ ఎంత ఇవ్వాలి, వీటి ప్రాపగేషన్ ఎలా చేయాలి, పువ్వులు ఎక్కువ పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి, వింటర్లో ఈ మొక్కకు చీడపీడలు ఏమైనా వస్తాయా, ఫంగస్ వస్తుందా, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ కనకాంబరాలు చూడడానికి చాలా అందంగా లైట్ వెయిట్గా ఉంటాయి. గుత్తులుగా పువ్వులు పూస్తాయి. ఈ కనకాంబరాలు పూసిన తర్వాత 4 నుండి 8 రోజుల పాటు వాడిపోకుండా మంచిగా ఉంటాయి. ఇవి ఇలా పువ్వుల గుత్తుకి కాస్తాయండి. ఇంగ్లీష్లో దీన్ని ఫ్లవర్ స్టిక్ అంటారు. ఫ్లవర్ స్పైక్ అని కూడా అంటారు. ఒక్క ఫ్లవర్ స్టిక్కి ఇలా గుత్తులుగా పువ్వులు పూస్తాయి. ఇది ఆరెంజ్ ఎల్లో షేడ్ మిక్స్ అయిన కనకాంబరం పువ్వులండి. ఇదేమో సౌందర్య కనకాంబరం, డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. రెడ్ కనకాంబరం కూడా ఈ మధ్య నర్సరీస్లో దొరుకుతుంది కదా. నా దగ్గర అయితే లేదండి. ఇప్పటి వరకు నర్సరీలో కూడా నేను ఎప్పుడూ చూడలేదు. ఈసారి ఎప్పుడైనా దొరికితే అది కూడా కొని తెచ్చుకుంటాను. ఈ కనకాంబరం మొక్కనైతే నేను నా దగ్గర ఉన్న మదర్ ప్లాంట్ నుండి సంవత్సరం క్రితం కొమ్మలు తీసుకుని ఇలా గ్రౌండ్లో నాటాను. ఇప్పుడు ఇవి ఇంత పెద్దగా పెరిగాయి. నేలలో వేయడం వల్ల చాలా తొందరగా పెరిగాయండి. ఈ కుండీలో ఉన్న కనకాంబరం మొక్కనైతే రీసెంట్గా 4 నెలల క్రిందట చిన్న కొమ్మను పెట్టానంతే. ఇప్పుడు ఇది భలే చక్కగా పెరుగుతుంది. కనకాంబరం మొక్కల్లో కొన్నింటికి విత్తనాలు తయారవుతాయి, కొన్ని రకాలకు విత్తనాలు సీడ్స్ తయారవ్వవు. ఈ రకం కనకాంబరానికి విత్తనాలు ఉండవండి. కొమ్మల ద్వారానే వీటిని పెంచుకోవాలి. నాటు కనకాంబరాలు ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, వాటికైతే ఈ విత్తనాలు తయారవుతాయి. ఈ మధ్య 20 రోజుల క్రిందట వర్షాలు పడినప్పుడు సౌందర్య కనకాంబరం ఇంకా ఈ ఎల్లో ఆరెంజ్ కలర్ మిక్స్ కనకాంబరం కొమ్మలను తీసి నాటుకున్నాను. ఈ గ్రో బ్యాగ్స్లో కొన్ని నాటాను, చూడండి బాగానే బ్రతికాయి. ఇందులో కూడా కొన్ని నాటాను. వీటి కొమ్మలను నాటడానికి మీరు మట్టిని 50%, ఇసుకను 30%, కోకోపీట్ 20%, ఇవన్నీ కలిపిన మట్టి మిశ్రమంలో వీటిని నాటుకుంటే కొమ్మలకు వేర్లు తొందరగా వస్తాయి. ఆగస్ట్ నుండి మీరు ఫిబ్రవరి వరకు ఏ సమయంలో అయినా వీటి కొమ్మలు పెట్టుకోవచ్చు. కనకాంబరం మొక్కకు ఎండ ఇప్పుడు చలికాలం కాబట్టి రోజులో కనీసం 5 గంటలు ఎండైనా మొక్కకు అందితేనే ఎటువంటి చీడపీడలు లేకుండా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. సమ్మర్లో అయినా ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలు ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఎండ తగిలితే సరిపోతుంది. మిగిలిన సమయం నీడ ఉండాలి. ఈ కనకాంబరం మొక్క సెమీ షేడ్లో కూడా పెంచుకోవచ్చు, చాలా బాగా పెరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీస్లో పెంచుకోవడానికి ఇది బెస్ట్ ప్లాంట్ అండి. మాది ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీయే. పొద్దున్న 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎండ ఉంటుంది. అలాంటి ప్లేస్లో మొక్కను పెట్టుకుంటే ఇలా చక్కగా పువ్వులు పూస్తుంది. కనకాంబరం మొక్కకు పాట్ సైజ్ విషయానికి వస్తే స్టార్టింగ్లో ప్లాంట్ బాగా చిన్నగా ఉన్నప్పుడు 8 నుండి 10 ఇంచుల కుండీ సరిపోతుంది. బాగా ఎదిగిన తర్వాత 12-14 ఇంచుల కుండీ ఉంటే మొక్క గుబురుగా పెరిగితే చూడడానికి చాలా బాగుంటుంది. కనకాంబరం మొక్కను నేలపైన పెంచుకుంటే ఇంకా బెటర్ అని నా ఉద్దేశం. కనకాంబరం మొక్కను నేలలో వేసుకుంటే బాగా పెరిగి పువ్వులు ఎక్కువ పూస్తాయి. ఇలా తోటలాగా చాలా బాగుంటుంది చూడడానికి. నా దగ్గర ఉన్న ప్లాంట్స్ కొన్ని 10 ఇంచుల కుండీలో ఉన్నాయి, కొన్నేమో 12-14 ఇంచుల కుండీల్లో ఉన్నాయి. ఈ కనకాంబరం మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాటరింగ్ చేయడంలో ఏమాత్రం తేడా జరిగినా మొక్క డల్ అయిపోతుంది. ఓవర్ వాటరింగ్ అస్సలు చేయకూడదు. వర్షాలు కంటిన్యూగా పడినప్పుడు ఒక్కోసారి సడన్గా మొక్క వడిలిపోయి చచ్చిపోతూ ఉంటుంది. వర్షాకాలంలో వేరు భాగానికి ఫంగస్ రావడం వల్ల అలా జరుగుతుంది. మీరు అందుకని మొక్కను ఎప్పుడు కూడా వెల్ డ్రైన్ సాయిల్లోనే వేసి పెంచుకోవాలి. మట్టి, ఇసుక, కోకోపీట్, కంపోస్ట్ 4 కలిపి మట్టి మిశ్రమాన్ని గుల్లగా తయారు చేసుకుని అప్పుడు మొక్కను నాటుకుంటే మంచిది. వెల్ డ్రైన్ సాయిల్ ఉంటేనే వర్షాలు ఎక్కువ పడినా మట్టిలో వాటర్ నిలవ ఉండకుండా కుండీ కన్నాల నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఈ మొక్కకు మీరు వింటర్లో వాటర్ ఇచ్చేటప్పుడు సాయిల్ని ముందు చెక్ చేసుకుని పైన మట్టి పొడిగా అయిన తర్వాత వాటర్ ఇస్తూ ఉండండి. ఓవర్ వాటరింగ్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డెడ్ హెడ్డింగ్. పూసిన పువ్వుల గుత్తులు వాడిపోతుంటే వాటిని మొక్కకు ఉంచకండి, వెంటనే కట్ చేసి తీసేయండి. మొక్కకు వాటిని అలా ఉంచేస్తే మనం ఫెర్టిలైజర్స్ ద్వారా ఇచ్చే బలాన్నంతా అవి తీసుకుంటాయి. ప్లాంట్ సరిగ్గా పెరగదు, పువ్వులు ఎక్కువ పూయదు.
ఈ ఫ్లవర్ స్టిక్స్ని ఎప్పటికప్పుడు తుంచేయండి. అలాగే పూసిన పువ్వులను ఎప్పటికప్పుడు కోయడం, హార్వెస్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఎక్కువగా పువ్వులను కోసి హార్వెస్ట్ చేస్తే మరిన్ని ఎక్కువగా కనకాంబరాలు పూస్తూ ఉంటాయి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు DAP, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనకాంబరాలు ఎక్కువగా పూయాలంటే, మంచి రంగుతో పూయాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం. 2 రకాల ఫెర్టిలైజర్స్ చెప్తాను, మీకు నచ్చింది యూస్ చేయండి. ఫస్ట్ ఇది సీవీడ్ ఫెర్టిలైజర్ అండి, ప్రీమియం లిక్విడ్ సీవీడ్. ఇందులో మొక్క ఎదగడానికి, పువ్వులు ఎక్కువ పూయడానికి, వేరుభాగం బలపడడానికి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. ఓవరాల్ గ్రోత్ ఫెర్టిలైజర్ అండ్ ఫ్లవర్ బూస్టర్ అండి ఇది. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, జింక్, మెగ్నీషియం ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఒక ప్లాంట్కి ఏవైతే కావాలో ముఖ్యమైన పోషకాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇది ఒక 3 ml తీసుకోవాలి. కలర్ ఇలా డార్క్గా ఉంటుంది. సీవీడ్ అంటే సముద్రపు నాచు మొక్కల నుండి తయారు చేసిన ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి. 1 లీటర్ వాటర్లో 3 ml లిక్విడ్ని కలుపుకొని నెలకొకసారి మనం అన్ని పువ్వుల మొక్కలకు మొక్క మొదట్లో ఇచ్చేయడమే. పువ్వులు చాలా బాగా పూస్తాయి. మీ గార్డెన్లో ఉండే అన్ని పువ్వులు, పండ్లు, కూరగాయల మొక్కలకి ఇచ్చుకునే ది బెస్ట్ ఫెర్టిలైజర్ అండి ఈ సీవీడ్ ఫెర్టిలైజర్. ఇప్పుడు కనకాంబరాలు బాగా పూయడానికి ఇంకొక ఫెర్టిలైజర్ తెలుసుకుందాం. మొక్కలో గ్రోత్ బాగా రావడానికి కొంచెం కంపోస్ట్ని తీసుకోండి. నేను వెర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను. ఇందులో 1 అర చెంచా DAP గుళికలు వేయండి. DAP అంటే డై అమోనియం ఫాస్ఫేట్. ఇది మీకు ఎరువుల షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది, నర్సరీస్లో కూడా దొరుకుతుంది, లేదా మన దగ్గర కూడా అవైలబుల్గా ఉంది. కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. వేరుభాగం బలపడి మొక్కలో కొమ్మలు ఎక్కువ వచ్చి గుబురుగా మొక్క పెరుగుతుంది. పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి. తర్వాత ఇది ఎప్సమ్ సాల్ట్ అండి, 1 చెంచా తీసుకోండి. మెగ్నీషియం సల్ఫేట్ అంటారు, ఇది కూడా మన దగ్గర ఉంది. ఇందులో మెగ్నీషియం సల్ఫర్ ఉంటాయి. ఆకులు పచ్చగా రావడానికి ఇది సహాయపడుతుంది. పువ్వుల కలర్ కూడా బ్రైట్గా మంచి రంగుతో పూస్తాయి. ఇది మొక్క మీద మనం స్ప్రే కూడా చేయొచ్చు. 1 లీటర్ వాటర్లో 2 గ్రాములు ఎప్సమ్ సాల్ట్ కలిపి మొక్క మీద స్ప్రే చేసామంటే ఆకులు, కొత్త చిగుర్లు ఆరోగ్యంగా వస్తాయి. ఎప్సమ్ సాల్ట్ వల్ల మొక్కలో ఫోటోసింథసిస్ ప్రాసెస్ చాలా బాగా జరుగుతుంది. సాయిల్ లూజ్ చేసి అప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఇలా మీరు నెలకొకసారి ఇచ్చారంటే కనకాంబరాలు బాగా పూస్తాయి. కనకాంబరం మొక్కలకు చలికాలంలో మీలీ బగ్స్, పిండి నల్లి, వైట్ ఫ్లెక్స్, తెల్లదోమ ఎక్కువగా పడతాయండి. వారానికి ఒకసారి వేప నూనె మనం తరచూ స్ప్రే చేయడం వల్ల చీడపీడలు రాకుండా ఉంటాయి. మొక్కలో ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల ఫంగస్ వస్తే మొక్క డల్ అయిపోతుంది. ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల రూట్ రాట్ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువని చెప్పుకున్నాం కదా. మొక్కలో ఫంగస్ వస్తే సాఫ్ ఫంగిసైడ్ అని ఉంటుంది. అది 1 గ్రామ్ 1 లీటర్ వాటర్లో కలిపి మొక్క మీద స్ప్రే చేసి మొక్క మొదట్లో కూడా ఇస్తే ఫంగస్ నుండి మొక్కను కాపాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.